మీరనేది ప్రెస్ క్లబ్ అనేది సాయంత్రం మందు కొడతావా? ఆ! ఆ! ఈ అపోహల నుంచి ప్రెస్ క్లబ్‌ని బయట పెట్టేసాం మేడం. దట్స్ సో నైస్. ఐయామ్ హ్యాపీ సర్ రియల్లీ. ఐయామ్ రియల్లీ హ్యాపీ మేమిక్కడ ఫర్ యూ. హెల్త్ క్యాంప్స్ పెడతాం. తర్వాత ఈ మధ్యనే ఇవి చిరుధాన్యాలతోని ఆరోగ్యం ఎలా మెరుగవుతుంది? దాని మీద దాని మీద పెద్ద సదస్సులు పెట్టి, భోజనాలు పెట్టి, మొత్తం అందరికీ ఒక అవగాహన తీసుకొచ్చాం ఆరోగ్యం మీద. తర్వాత ఫ్యామిలీ క్లబ్‌గా తయారు చేయడం కోసం మేము చాలా ప్లాన్లు చేస్తున్నాం. చేసాము ఆల్రెడీ. ఈ కార్యక్రమాలు ఫ్యామిలీ ఈ హెల్త్ శిబిరాలు వీటిలతోని పెట్టి మొత్తం అందరూ కుటుంబ సభ్యులందరూ వచ్చేటట్టు చేస్తాం. 31st వేడుకలకి ఈ జర్నలిస్ట్ ఫ్యామిలీస్ అందరము సామాన్యమైన జీవితాలే కాబట్టి అవును. అవును. ఎక్కడికో మనం క్లబ్బులకి, పబ్బులకి వెళ్ళలేం మనం అవును. దానికి. అవును. అందుకే హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లోనే మేమే నిర్వహిస్తాం. ఎవరి ఫ్యామిలీ తీసుకుని వాళ్ళు ఇక్కడికి రావడానికి. చాలా నామినల్‌గా వారి దగ్గర నుంచి, ఎందుకంటే టోకెన్ అమౌంట్‌గా మేము వసూలు చేస్తుంటాం. అంతేగాని ప్రెస్ క్లబ్‌లోనే నిర్వహిస్తుంటాం. ఆ రోజు అన్‌లిమిటెడ్ ఫుడ్డు, అన్‌లిమిటెడ్ అన్నీ ఉంటాయి. కానీ ఏ సెక్షన్ ఆ సెక్షన్‌గా ఉంటాయి సెపరేట్‌గా. ఈ మధ్య కాలంలో ప్రెస్ క్లబ్ ప్లేస్ సరిపోవట్లేదనమాట ఇక్కడ కార్యక్రమాలకి, యాక్టివిటీస్‌కి. అందుకే జలవిహార్‌కెళ్ళాను. జలవిహార్‌లో 31st వేడుకలు ఈ మధ్యన నిర్వహించాము. అసలు అల్టిమేట్‌గా నిర్వహించామనమాట. అలాగే కార్తీక వన భోజనాలు పెడుతుంటాం మేము అప్పుడప్పుడు. ఈ సంవత్సరం పెట్టలేదు. కార్తీక వన భోజనాలకు మేము ఎక్కడికో రిసార్ట్‌కి తీసుకెళ్తాం. ఒక జర్నలిస్ట్ ఫ్యామిలీ రిసార్ట్‌కి వెళ్ళాలంటే చాలా వ్యయంతో కూడుకున్నది, వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. అవును. కానీ మేము అక్కడ ప్రెస్ క్లబ్ తరపు నుంచి మేము వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళని కొద్దిగా అడిగి మాకు కొద్దిగా తక్కువ రేట్లో వచ్చినట్టు చూసుకొని ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేస్తున్నాం మేము. ఇంకా అసలు మధ్యాహ్నం కూడా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీస్ వచ్చి కూర్చునే తినేటట్టుగా వాతావరణం సృష్టించాలనుకుంటున్నాం.